ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే హైడ్రా అధికారులను, తెలంగాణ హైడ్రా కమిషనర్ గారిని. ఈ రోజుకు ఏడాది పూర్తయింది హైడ్రాది. మరి ఈ రోజు వరకు ఎన్ని చెరువులను హైడ్రా పరిరక్షించింది? మరి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి చెరువుల పరిరక్షణ మాట్లాడతారు. మిగతా విషయాలు మాట్లాడాను అక్రమ నిర్మాణాల గురించి. ఎందుకంటే హైడ్రా ఒక్కొక్క రోజు ఒకలాగా మాట్లాడుతుంది. కాబట్టి హైడ్రా కమిషనర్ గారు ఈ రోజు వరకు ఎన్ని చెరువులు పరిరక్షించారు? ప్రజా సంకల్పము మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చింది. మీరు ట్విట్టర్లో నా అకౌంట్ బ్లాక్ చేశారు ప్రశ్నిస్తుంటే. చెప్పాలి, మీరు ఏడాది పూర్తి కాలం అయింది కదా, సంబరాలు చేసుకుంటున్నారు కదా, మరి ఎందుకు మీరు బ్లాక్ చేశారు ట్విట్టర్లో నా అకౌంట్ని? చెప్పాలి మీరు. నేను వ్యక్తిగతంగా కాదు, నేను ప్రజల కోసం పనిచేసే ఒక ఉత్తమ జర్నలిస్ట్ని, అంటే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకుని జర్నలిస్ట్గా ప్రదర్శిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు, చూడండి మీ సీఎంఓ కార్యాలయంలో మా ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయో. దయచేసి మేము ఒకటే చెప్పేది, చెరువుల పరిరక్షణ మా బాధ్యత. డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం చెరువుల పరిరక్షణ నుంచి. రామంతాపూర్ పెద్ద చెరువులో ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నారు. అధికార దృష్టి తీసుకొచ్చినా ఎవరు స్పందించట్లేదు. ఏమంటే ఆల్రెడీ పర్మిషన్ ఉంది, ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఎవరు ఇచ్చారు? మరి ఎన్ఓసి ఎవరు ఇచ్చారు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇరిగేషన్ అధికారులు ఇచ్చారంట. వాళ్ళు ఇస్తారు, వీళ్ళేమో ఉప్పల్ జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు ఏమో అనుమతులు ఇచ్చారు. ఆ నిర్మాణం కొనసాగుతుంది. దాని మీద మేము అడిగాం, ప్రశ్నించాం, అయినా కూడా స్పందన లేదు. కాబట్టి సంబరాలు ఎప్పుడు చేసుకోవాలంటే మొత్తం అంటే మనకు ఇప్పుడు ఎలా ఉందంటే సామాజిక ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ. రాజకీయ ప్రజాస్వామ్యం తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా సారీ. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, చెరువులను పరిరక్షించా. మా ఫిర్యాదులు మీరు చూడండి. రావంతపూర్ పెద్ద చెరువును తక్షణమే వచ్చి చూడాలి, మీరు చర్యలు తీసుకోవాలి. హైకోర్టులో ఆల్రెడీ ఈ చెరువు గురించి హైకోర్టులో పిల్లు నడుస్తుంది, వాద్యం నడుస్తుంది. సారీ. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పంతో డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.